ఇక మరొక అంశంలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో రాసింది జగన్ పత్రికకు జనం సొమ్ము. 5 ఏళ్లలో 371 కోట్ల ప్రకటనలు ఇచ్చారట. 5 ఏళ్లలో ఇతర పత్రికలన్నింటికి కలిపి 488 కోట్లు ఇచ్చారట. ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపివేత. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈనాడు సింహభాగం ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి అయితే పూర్తిగా నిలిపేశారు. ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి. శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తామని ఈ ప్రభుత్వం ఉంటుంది. అవసరమైతే సభా సంఘం ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. సో 371 కోట్ల రూపాయల ప్రకటనలు కేవలం ఒక్క సాక్షికి మాత్రమే ఇవ్వటం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు చంద్ర శ్రీనివాస్ గారు? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తుంది ఓకే 27.98 లక్షలు మాత్రమే ఆంధ్రజ్యోతికి వచ్చింది. మరి 240 కోట్లు ఈనాడుకి వచ్చినాయి. దాదాపు 371 కోట్లు వైసీపీ పత్రిక సాక్షికి వచ్చినాయి. మిగతా చిన్న చిన్న 40 కోట్లు 30 కోట్లు అంతే. అంటే ప్రధానంగా ఈటీవీకి వచ్చింది, దీనికి నాకు రాలేదు పూర్తిగా ఇచ్చేశారు అని చెప్పేసి జ్యోతి వాళ్ళు పెట్టుకోవటం తప్పులేదు, అడగడం తప్పులేదు, అడగంది అమ్మాయిని పెట్టదు కదా. మరి గతంలో 5 సంవత్సరాల్లో ఆయన జారీ చేయలేంది అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తారంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, నిధులు లేవు. మరి ఇదే పాయింట్ ఆఫ్ వైసీపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య ఆయాచితంగా ఆంధ్రజ్యోతి లైవ్ ప్రసారాలు కావచ్చు, ప్రభుత్వ యార్డులు కావచ్చు, ఏదైనా కానీ 600 కోట్లు లబ్ధి పొందారని చెప్పి సాక్షాత్ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అవును, మరి దానికి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అవును, మీరు జర్నలిస్టు, నేను అనలిస్ట్, అంతే. ప్రజల్లో ఏముందో చెప్పడం మన బాధ్యత. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చారు ఇంత 240 కోట్లు ఈనాడు, మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా. అదే సమయంలో మీరు 600 కోట్లు ఎలా తీసుకున్నారని వాళ్ళు అడుగుతున్నారు. అంతేగా పాయింటే కదా, అది పాయింట్ కదా. అంటే గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు మీరు అంత పెద్ద ఎత్తున లబ్ధి పొందిన ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత మీరు ఎట్లా మీకు రాజకీయ కక్షలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఒక 600 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే అంతే కదా. 600 కోట్లు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు చైతన్యం ఇది కూటమి, ఒక ప్రభుత్వం సింగిల్ పార్టీ కాదు కదా సార్. టీడీపీ ఒక్కటే ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొన్ని ఇంటి పరిస్థితి వచ్చా ఏదో రకంగా అన్ని రకాలుగా బెనిఫిట్ పొంది ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ఒక్కటే కాదు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది. ఈ 3 పార్టీలతో వీళ్ళు కోరుకున్నంత లభించకపోవచ్చు ఊరట కదా. గత ప్రభుత్వాలు అన్యాయం జరిగింది, లైవ్ కటింగ్ అయిపోయినాయి మాకు ఈటీవీకి వీటికి అన్నారు, అది ఎమ్మటే పునరుద్ధరించారు. ప్రతి లైవ్ గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి 15 రోజులకి ఒక లైవ్ కార్యక్రమం పెట్టారు, ఏదో ఒక కార్యక్రమం పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో ఆయన ప్రతిదీ కూడా ఒక ఈవెంట్ లాగా చేసేవారు. చేస్తుంటే ఒక పెద్ద అట్టహాసంగా చేసేవారు. చేస్తున్నప్పుడు ప్రతి లైవ్ కూడా ఆంధ్రజ్యోతినే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతికి మహా టీవీకి పోటీ అంట చంద్ర శ్రీనివాస్ గారు. సరే, మాకివ్వండి హక్కులు అని ఇద్దరు పోటీ పడుతున్నారంట. సో అంటే మహా టీవీ ఏం చేసిందంటే ఇప్పుడు జనసేన పార్టీ లైవ్లన్నీ మహా టీవీ చేసింది లాస్ట్ టైం ఎన్నికల ప్రచారంలో. కాబట్టి మాకు ఇప్పించండి నేను మహా టీవీ అడుగుతుందంట, లేదు మాకే కావాలి గతంలో లాగానే ఆంధ్రజ్యోతి అడుగుతుందట. ఇది ఆఫ్ ద రికార్డ్ మ్యాటర్. ఇవన్నీ కాకుండా ప్రభుత్వమే ఓవివాలు పెట్టుకుందాం అని ఒక ఆలోచన కూడా ఉంది. అది బెటర్ కదా సార్. ప్రభుత్వం మన టీవీ అనేది ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పెట్టుకుని అందరికి ఇస్తే సరిపోతుంది. ఆ ఫీడ్ ఇస్తే సరిపోతుంది. మీకు 100 కోట్లు అయ్యే చోట 25 కోట్లు అయితే కదా, అయిపోద్ది కదా. అది పర్మనెంట్గా ఉంటుంది కదా. ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటుంది కదా. ఎందుకు 600 కోట్లు 400 కోట్లు ఇవన్నీ? సో అంటే ప్రతిదీ ఇప్పుడు అంటే మనం ఒకళ్ళని తప్పు పట్టడం కాదు. ఆంధ్రజ్యోతిని అలా అయాచితంగా లబ్ధి జరిగిందని వైసీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. సాక్షికి అయాచితంగా లబ్ధి చేకూర్చారు అని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఆంధ్రజ్యోతి ఆరోపణ చేస్తున్నారు. ఈ ఆరోపణలు లేకుండా ఉండాలంటే ఈసారి వినూత్నమైన విధానంతో ఈ ప్రభుత్వం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే ప్రతి పైసా చాలా విలువైంది సార్. ఆయన ఎట్లయితే గత ప్రభుత్వంలో 100 రూపాయలు ఖర్చు పెడితే 55 రూపాయల వరకు ప్రజలకు వసూలు చేశారు. అదే ఇదిలో ప్రతి రూపాయి చాలా విలువైంది కాబట్టి ఇప్పుడు మాత్రం వీళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకుండా ఆ బాధ్యత ఏదో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, యంత్రాంగం ఉంటుంది, ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళు లోన్లు ఇస్తారు. దాని మీద తీసుకుంటే చాలా మిగులుతుంది దీనికి. ఇంకోటి సార్, దానివల్ల ఒక జిల్లా అభివృద్ధి చెందింది. అవును, ప్రకటనలు అంటే నాకు గుర్తొచ్చింది.
సో యూట్యూబ్ ఛానళ్ళు కూడా చాలా కష్టపడుతున్నాయి. యూట్యూబ్ ఛానళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. అసలు యాక్చువల్గా ఈ ఫ్రంట్ లైన్లో ఈ మెయిన్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ చాలా కీలకంగా పనిచేస్తుంది ఈ కూటమి అధికారులు రావడానికి. అటువంటి ఛానల్లో మీ ఛానల్ కిరణ్ టీవీ కావచ్చు, మిగతా ఛానల్ అన్నీ చాలా చేసినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళని కూడా దాంట్లో చేర్చి మా లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా, ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా, ఎటువంటి ఆఫర్లు స్వీకరించకుండా, మొక్కవరి ధైర్యంతో డబ్బులు ఎదురు పెట్టి అప్పులు చేసి మీరు ఒక విధానాల కోసం కూటమి విజయానికి మీరు కృషి చేశారు. కాబట్టి డెఫినెట్గా శాటిలైట్ ఛానల్తో పాటుగా యూట్యూబ్ ఛానల్స్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ముందు లోకేష్ గారు దృష్టిలో ఆ విషయం ఉందనేది లోకేష్ గారు కూడా చెప్పారు. యూట్యూబ్ ఛానల్ని కూడా మేము అక్రిడేషన్ అవన్నీ పరిశీలిస్తాము. అక్రిడేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయం కావచ్చు. ఎందుకంటే అండి అవుట్ రైట్గా ప్రణాళిక సైతం పనంగా పెట్టుకొని పనిచేశారండి. యూట్యూబ్ ఛానల్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక కీలకమైన అంశం, నిప్పు వెనుక నిజమిదేనా అంటూ ఒక వార్త గత 3 రోజుల నుంచి రగిలిపోతా ఉంది సార్. ఇది ఎట్లా దీన్ని మీరు చూస్తున్నారు? చూడండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏకంగా నాడు 2.19 లక్షల ఎకరాలకు నిషేధ విముక్తట. అందులో అసైన్డ్ 1,82,000 ఎకరాలు, చుక్కల భూములు 26,000 ఎకరాలు. నిషేధ విముక్తిలో అన్నమయ్య జిల్లా టాప్, మొత్తం 98,978 ఎకరాలకు విముక్తి. అంటే దగ్గర దగ్గర 1,00,000. సగం మదనపల్లె సబ్ డివిజన్లోనే భారీగా మింగేసిన పెద్దిరెడ్డి అనుచరులు. జగన్ ఓటమితో షాక్, ఆఫీసుకు నిప్పు, సిసోడియా విచారణ గుట్టు రట్టు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా వైసీపీ చెబుతోంది. కానీ ఇక్కడ మనం గతంలోనే చూసాం, సామంతరాజులుగా వాళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాయలసీమ సామ్రాజ్యాన్ని సామంతరాజులుగా చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత విజయసాయిరెడ్డి విశాఖపట్నం ఇచ్చేశాడు. కాకినాడ పోర్టుని ఈయనకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రాసి ఇచ్చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి మిగతా భాగాన్ని రాసి ఇచ్చేశాడు. దేవాదాయ శాఖలో తిరుపతి లాంటి ఒక మహోన్నత దాన్ని సుబ్బారెడ్డికి రాసి ఇచ్చేశాడు. సో ఈ రకంగా ఎక్కడికక్కడ సామంతరాజుని పెట్టుకొని రాసి ఇచ్చాడు ఆయన. ఇవాళ ఎట్లా చూడాలి సార్ ఈ అంశాన్ని? ఎట్లా చూడాలి? మదనపల్లె ఇది చాలా పెద్ద కుంభకోణం సార్. దీని వెనక ఎవరున్నా, పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఆయన ఉన్నప్పుడు ఆయన సామ్రాజ్యంలో కుదిరింది తప్పితే ఇప్పుడు కుదరకపోవచ్చు. మీరేంటో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకోవటం, అప్పనంగా ఆయుచిత లబ్ధి పొందటం చాలా నేరం. దాదాపు 1000 కోట్లది ఈ స్కాము వీళ్ళు చేశారని సాక్షాత్తు రెవెన్యూ మంత్రి ఆయన చెప్పాడు. రేపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి ఆయన కూడా స్వయంగా చెప్పాడు. అది తప్పు కదా. ఇప్పుడు ఫైల్ తగలపడిపోవటం ఏంటి? నైట్ పూట 11:40కి ఆ సీనియర్ అసిస్టెంట్ తేజ అనే వ్యక్తి వెళ్ళటం ఏంటి? ఒక రకంగా దీన్ని గత ప్రభుత్వంలో చేశారనే ఆరోపణలు ఉన్నప్పుడు వీళ్ళని కంట్రోల్లో పెట్టుకొని సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పర్యవేక్షణలో ఎవరు వాళ్ళ మనుషులు తీసేసి ఇమీడియట్గా నిఘా పెట్టాల్సిన అవసరం ఈ కూటమికి ఉంది. కానీ ఆ విషయం నిర్లక్ష్యం చేశారు. అంతే కదండి. 2 నెలలు అయిన తర్వాత వేరే అంతకుముందు పనిచేసిన ఒక సీనియర్ అసిస్టెంట్ వచ్చి 11:40కి వచ్చి ఆదివారం పూట ఆయన వచ్చిన 10 నిమిషాలుగా తగలబడిపోయిందంటే, సీసీ కెమెరాలో కూడా దాంట్లో తగలబడిపోయినాయి అంటే, దీనికి సంబంధించిన ల్యాండ్ ఇవన్నీ కూడా తగలబడినాయి అంటే ఎందుకు తగలబడతాయి? అది పెద్ద డివిజనల్ ఆఫీస్ అండి, అది కలెక్టర్ గారిది. అది దాంట్లోనే పత్రాలు తగలబడిపోవటం ఏంటి? ఫైర్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారు, తర్వాత బాంబు స్క్వాడ్, తర్వాత క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చారు, అయ్యంగారు రవిశంకర్ ఆయన వచ్చాడు సిఐడి నుంచి. అధికారులు మోహరించారు, ఒకటి నిలిపారు ప్రత్యేక హెలికాప్టర్లో. ద్వారకా తిరుమలరావు చెప్పాడు, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాదు, ఇది మానవ ప్రేరేపితము, మనుషులే చేశారంటున్నారు. డెఫినెట్గా దాంట్లో ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నా, ఈయన అమాయకులైనా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మంచోళ్ళు అని చెప్పేసి ఈయనకి అనిపించిన వాళ్ళు వదిలే ప్రసక్తే కనపడట్లేదు. పెద్దిరెడ్డికి అలాగే చంద్రబాబు ఫస్ట్ పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడానికి ఏమైనా ప్రత్యేక రీజన్ ఉందా? అంటే ఏం లేదు సార్, వాళ్ళిద్దరూ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన దాంట్లో ఏంటంటే, వాళ్ళిద్దరూ యూనివర్సిటీలోనే తగాదాలునే. ఆయన ఒకప్పుడు కొట్టాడు పెద్దిరెడ్డి గారు ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని. అది కక్ష పెట్టుకొని ఇప్పుడు కూడా సతాయిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీని అని చెప్పి అంటున్నాడు. మరి ఈయన మీకు గుర్తుందే ఉంటుంది, వైనాట్ 175 అంటే వైనాట్ కుప్పం అని చెప్పేసి పెద్దిరెడ్డి స్పెషల్గా మోహరించాడు. మొత్తం అందరి మీద దాడులు చేయించి
అరెస్టులు చేయించి కుప్పంని ఎట్లయినా కైవసం చేసుకోవాలని శతదా ప్రయత్నం చేశాడు. మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్నారు, సర్పంచ్ని కైవసం చేసుకున్నారు, మున్సిపాలిటీని కూడా కైవసం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేలుకొని లాభం లేదు, మనం స్పెషల్ ఫోకస్ పెట్టాలని అప్పుడు ఆయన స్పెషల్ టీంలను దించుకొని మళ్ళీ ఆయన వాళ్ళ కుప్పంలో గెలవడం జరిగింది. కుప్పంలో ఓడించాలి అనే ఒక కక్షపూరితంగా ఆ రోజు ఆయన వ్యవహరించాడు కదా. అవును అవును, ఆయన చంద్రబాబు అంటే నాయుడు మొత్తం మీద అయితే ఏదేమైనా కానీ వీళ్ళకి విద్యార్థి స్థాయి నుంచే వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉందన్నమాట వాస్తవం. ఉండొచ్చు. కానీ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల పెద్దిరెడ్డి గారు వ్యవహరించిన తీరు అనేది ఆక్షేపం. పోలీసుల చేత ఆయన దాడులు జరిపే సమయంలో చంద్రబాబు అంగళ్ళు సెంటర్లో భయభ్రాంతులు అది తప్పు కదా. ఇవన్నీ తప్పు. ఏదైనా కానీ మీరు సత్యులు అయితే సమాజానికి మంచి మెసేజ్ వచ్చు. మీరు సత్యలత లేనప్పుడు ఎలా? అంతే కదా సార్, టైం అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి చూద్దాం దాన్ని ఎట్లయినా కానీ దాన్ని వర్కౌట్ చేయాలి అనేది మనం కూడా కోరుకోవాలి. వరద బాధితులకు 3,000 తక్షణ సాయం ఇస్తారట, 25 కిలోల బియ్యం ఇస్తారట, కిలో చొప్పున నిత్యావసర సరుకుల పంపిణీ అట, నిబంధనల కన్నా ఎక్కువ పరిహారం అందజేస్తాం, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన, బాధితులకు అండగా ఉండాలని మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశం. ఏపీకి అదనపు ఐపీఎస్లు వస్తున్నారట, క్యాడర్ స్ట్రెంత్ పెంచిన కేంద్ర హోంశాఖ 144 నుంచి 174కు పెంపట, చంద్రబాబు విన్నపంపై కేంద్రం స్పందన. విభజన తర్వాత అదనపు కేటాయింపు ఇప్పుడు దాదాపు ఒక 30 మంది వస్తూ ఉన్నారు. ఇవి ప్రధానంగా సాక్షులు అయితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టక ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దాన్ని హైలైట్ చేసుకునే ప్రయత్నం సాక్షి చేస్తూ ఉంది. సో ఇవి ఇవాళ ఉన్న ప్రధానమైన వార్తలు. మరి చూద్దాం రేపటి ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రజల మనిషిగా మారుతారా, లేకపోతే ఇంకా తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతి అనుకుంటూ ముందుకెళ్తాడా చూడాలి. నమస్తే.